మనం ఛాన్స్ తీసుకునే బయటికి వెళ్ళి తింటున్నాము. ధైర్యంగా వెళ్ళి బయటికి వెళ్ళి తినే పరిస్థితి లేదు. ఇజంట్ ఇట్? అబ్సల్యూట్. అది కూడా తెలుసున్న ప్లేసు, చాలా హైజీను, బాగా చేస్తారు, నమ్మకంగా ఉంటారు అనే తినే ప్లేసులోనే 50% మాత్రమే అక్కడ ఫుడ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీరు. ఇక తెలియని ప్లేస్కి రోడ్ సైడ్కి వెళ్ళి తింటే ఇక అంతే సంగతులు. 20% మాత్రమే సేఫ్, 80% అది మనల్ని రోగాల పాలు చేస్తుంది అంటున్నారు. యా, ఇప్పుడు ఇదే క్వశ్చన్ని నేను షిఫ్ట్ చేస్తాను రెస్టారెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సందీప్కి. సందీప్, ఐ థింక్ డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరైతే ఆ రెస్టారెంట్ బిజినెస్ నడుపుతున్నారో వాళ్ళకున్న బాధ్యత టు మెయింటైన్ ద మారల్ రెస్పాన్సిబిలిటీ, మెయింటైన్ హైజీన్ అండ్ ప్రొక్యూర్మెంట్, అవన్నీ మెయింటైన్ చేస్తే ఐ వుడ్ స్లైట్లీ గో హైయర్ ఆన్ ద పర్సంటేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 60% ఐ వుడ్ స్టిల్ సే మీరు కరెక్ట్ ప్లేసెస్ పిక్ చేస్తే యూ కెన్ బీ అష్యూర్డ్ దట్ యువర్ సేఫ్టీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ టు ఆల్మోస్ట్ 90%. Yes, 10% I would say chances happen. Somebody might be allergic to something, some issues can happen, which is human condition. అది ఇంట్లో కూడా అవ్వచ్చు. ఓకే, లక్ష్మీనారాయణ గారు, సో సిన్స్ సందీప్ ఇండియన్ హోటల్ అసోసియేషన్ హైదరాబాద్కి వైస్ ప్రెసిడెంట్ కాబట్టి 90% ఆయన డిఫెండ్ చేసుకోవాలనే చూస్తారు. మీరు కూడా అదే చెప్పబోతున్నారా? ఇప్పుడు ఎందుకంటే కొంతమంది హోటల్స్ 5 స్టార్ హోటల్ ఉన్నట్టుగా చిన్న హోటల్స్ క్లీన్నెస్ మెయింటైన్ చేయలేరండి, చిన్న చిన్న హోటల్స్ కూడా. అలాగే మ్యాక్సిమం ఉన్న వాళ్ళందరూ ఓనర్స్ కానీ అసోసియేషన్లో కానీ హోటల్స్ మెయింటైన్ చేయడంలో చాలా క్లీన్గా ఉంటారు. ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, వర్కర్స్ మీద అంతా బేస్ అయి ఉంటుందండి ఈ బిజినెస్ అంతా, లేబర్ మీద. కారణం ఏదైనా ఆ బాధ్యత హోటల్స్ మీద హోటల్ ఉన్న వర్కర్స్ ఉంది. ఇంకొంతమంది 90% మేము మెయింటైన్ చేస్తామండి డెఫినెట్గా. కొన్ని హోటల్స్ మేడం చెప్పినప్పుడు 50% ఉన్నాయి, అవి ఒప్పుకోవాలి, తప్పదు. సో యథావత మీరు కూడా 90% సేఫ్గానే ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ హోటల్ అని చెప్పి చెప్పదలుచుకుంటున్నారు. రాంపాల్ గారు, సరే మీరు స్వీట్స్ అసోసియేషన్ అనుకోండి, అంతవరకు ఫుడ్ అంటే మీ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినంతవరకు సేఫ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకంటే ప్రతి షాప్కి ఉంటే పాల ఐటమ్స్ ఉంటుంది, దాంట్లో 90 అంటే చిన్న చిన్న షాప్స్, మామూలు షాప్స్ ఉంటే ఏం చెప్పమని, పెద్ద ఏదైనా షాప్స్ ఉంటే 90% దాకా సేఫ్ ఉంటుంది. ఓకే.